గజ్వెల్లో బీఆర్ఎస్ కృతజ్ఞతా సభ జరుగుతుంది. ఈ సభకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మన ఎమ్మెల్యే ఉన్నా ఏ ఒక్కరోజు ఒక కాంగ్రెస్ పార్టీని లోపలేసినామా, అక్రమ కేసులు పెట్టినామా, అట్లాంటి కుట్రలు చేసిన చరిత్ర మన పార్టీకి ఉందా? మన కేసీఆర్ ఎంతసేపు ప్రజలు గెలవాలి, ప్రజలు బాగుండాలి, గజ్వేల్ అభివృద్ధి చెందాలి, మన కుట్రలొద్దు, కుతంత్రాలొద్దు, కేసులొద్దు అని ఆయన ఎంతసేపు మంచి నీళ్ళు ఎత్తియాలి, సాగునీళ్ళు ఎత్తియాలి, రోడ్డు ఎట్లా బాగా చేసుకోవాలి, గజ్వేల్ పల్లెలు ఎట్లా బాగుపడాలని ఆలోచించాడు. అది ఏదో మనం చేసిన పని. కానీ వీళ్ళు వచ్చి నిలవలేని రోజులు కాలే, కేసులే కేసులు. ఇప్పుడు మా తమ్ముడు చెప్పిండు, మా వర్గాల తమ్ముడు చెప్పిండు. ఇప్పుడు చాలా మంది మా కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు నాకు, ఏంటి ఎంతసేపు బెదిరించుడు, మన కుట్రలు, క్రిమినల్ కేసులు, రాజకీయాలు చేస్తా ఉన్నారు వాళ్ళు. అంటే మీరు దేంట్లో అభివృద్ధి సాధిస్తున్నారు? కేసీఆర్ గారేమో గజ్వేల్ను అద్భుతంగా మరి ఆయన అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతే మీరు కేసుల్లో ముందుకు తీసుకుపోతున్నారు. కేసీఆర్ గారేమో గజ్వేల్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో పోటీ పడ్డాడు, మీరేమో కేసులు, కుట్రలు, అక్రమ కేసులు పెట్టడంలో మీరు పోటీ పెడుతున్నారు. ప్రజలకు కావాల్సింది కేసులా? ప్రజలకు కావాల్సింది సంక్షేమ పథకాల? ప్రజలు కోరుకున్నది అభివృద్ధిని కోరుకున్నారు, సంక్షేమ కార్యక్రమాలు కోరుకున్నారు. కానీ మీరు చేస్తున్నది ఏంటంటే ఇవాళ మా పిఏసిఎస్ చైర్మన్లను దించడం, మా ఎంపీపీలను దించడం, మున్సిపల్ చైర్మన్ల మీద బెదిరించి అవిశ్వాసాలు పెట్టుడో, కేసులు పెట్టడం మీద మీరు దృష్టి పెడతా ఉన్నారు. మీరు ఏం చెప్పారు ప్రజలకు? ఆ రోజు మనం కూడా చర్చ పెట్టాలి ప్రజల్లో. ఏమని చెప్పిందే, మేము గవర్నమెంట్ రాగానే డిసెంబర్ 9 తారీఖు నాడే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. చేసిండ్రా? మేము రాగానే 2000 పింఛన్ కాదు, ఇక మీకు 4000 తయారున్నాయి, 4000 ఇచ్చుడే అన్నారు. వచ్చినాయా? అరే కరెంటు బిల్లులే కట్టకుండి ఇక ఫ్రీ కరెంట్ అన్నారు. ముక్కు విండి ఇలా కరెంట్ వాళ్ళు వచ్చి ఊళ్ళల్లో బిల్లులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఆనాడు రైతు బంధు ఇస్తామంటే ఎప్పుడైతే 10,000 వస్తాయి, మేము రాగానే 15,000 పక్క, ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు అన్నారు. వచ్చినాయే 15,000. 15,000 ఆ 10,000 కూడా పూర్తి కట్టలేదు. అంటే ఇలా ఎన్ని రకాలు. అరే వడ్లమ్ముకోకురి, మేము వస్తున్నాం, 5,000 బోనస్ తయారున్నాయన్నారు. ఇచ్చినారే మొన్న వానకాలం వడ్లకు బోనస్ ఎగబెట్టిండ్రు, రుణమాఫీ పట్టలేదు, రైతు బంధు 15,000 అన్నారు, మాట తప్పిండ్రు. మొన్న అసెంబ్లీలో మీరు చూసుంటారు. అరే నిరుద్యోగ గుర్తిస్తామన్నారు, అది ఎప్పటి నుంచి ఇస్తారంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు లేచి అది మేమెక్కడ చెప్పిన మేము చెప్పలే అన్నారు. వాళ్ళ మేనిఫెస్టో ఇస్తే అన్న అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ వృత్తి చెప్పలేదని ఇవాళ చేతులు ఎత్తేసిండ్రు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది, వాళ్ళ ప్రియాంక గాంధీ గారు చెప్పినారు. కానీ ఇలా నేను చెప్పలేదు అని చెప్పి చేతులు ఎత్తేసే పరిస్థితి కూడా మీరందరూ కూడా అసెంబ్లీలోనే చూశారు. ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎన్ని అబద్ధాలు ఆడిందో ఇవాళ అందరూ ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ప్రగతి భవన్లో ఏమన్నారు? ఉండండి అన్న ఉండండి, ఆకలైతే 2:30 అయింది కదా. ప్రగతి భవన్లో ఏమన్నారు? 250 బెడ్రూమ్లు ఉన్నాయన్నారు, స్విమ్మింగ్ పూల్ ఉందన్నారు, ఇంకేందో ఉన్నదన్నారు. మొన్న అసెంబ్లీలో పట్టుకొని అడిగిన బట్టి విక్రమార్క, నాయన బట్టి విక్రమార్క గారు ఇప్పుడు నువ్వే పోయి ఉంటున్నావు కదా ప్రగతి భవన్లో, మరి ఇన్ని రూమ్లు ఉన్నాయో చెప్పగా ఇప్పుడు ప్రజలకు అసెంబ్లీలో చెప్పు అని అడిగిన. స్విమ్మింగ్ పూల్ ఉన్నదేమో ఇప్పుడు చెప్పగా ఆడిన తలకాయ కిందికేసింది తప్ప ఒక్క మాట చెప్తున్నా నోరుస్తలేదు. అంటే అన్ని జూటాబాజని చెప్పింది. మన దావోస్ లో కేటీఆర్ గారు దావోస్ లో అద్భుతంగా పెట్టుబడులు వేస్తే అప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే, దావోస్ దండుగా, ఇది పైసలు ఖరాబ్ అవుతున్నాయి, ఇదంతా ఖర్చు పెడుతున్నారు, ఇది దండుగా అంటారు. మరి మీరెందుకు పోయింది? మీరెందుకు పోయింది? ఇప్పుడు ఇది కూడా దండుగా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడిండు, ఇవాళ దీనికి సమాధానం చెప్పాలన్నా వద్దా? ఇవాళ ఏవో పెద్ద మాటలు, బీజేపీలతో మేము కొట్లాడటం ఎడగొట్టాడు మీరు. ఇవాళ బీజేపీ ఓడగొట్టింది ఎవరు? బండి సంజయ్ ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, అరవింద్ ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, ఆదిలాబాద్ లో బాబు గారు ఎంపీ ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, ఈగల్ రాజేందర్ గారు ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, రఘునందన్ రావు ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. అసలు బీజేపీతో కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ కదా. गंदा बात कह जाते जा रहे लोग। कौन हराए बीजेपी को? बीआरएस पार्टी ने हराए। वो बीजेपी का गवर्नर साहबा जो बिल असेंबली में पास करके हम पर भिजाए, वो पूरा बिलों को रोके रखा।
अब कांग्रेस आने के बाद पूरा पास कर देना। अब कौन किससे मिल गया? जब क्यों बोलते अब क्यों पास हो रहा बिल्ला? मालूम नहीं हो रहा क्या? अब अदानी भी आ गए। मेरा भाई अदानी का याद कर रहा। कल सुबह రాహుల్ గాంధీ నిన్న ఉదయం రాహుల్ గాంధీ గారు అక్కడ మాట్లాడిండు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో బస్సు యాత్రలో మాట్లాడిండు. ఈ దేశం ఇద్దరు వ్యక్తుల చేతుల్లో ఉన్నది. అదాని అంబానీ చేతుల్లో ఈ దేశం ఉన్నది. ఈ రెండు వ్యక్తుల చేతుల్లో 500 కంపెనీలు ఉన్నాయి. అదాని అవినీతి వెనుక ప్రధాని ఉన్నాడు అని అక్కడనేమో రాహుల్ గాంధీ మాట్లాడతాడు. పొద్దుగాల రాహుల్ గాంధీ అదానిని అవినీతి పరుడు, అదాని అవినీతి వెనుక ప్రధాని ఉన్నాడని పొద్దుగాల రాహుల్ గాంధీ మాట్లాడితే పొద్దుకేమో రేవంత్ రెడ్డి అదానిని అనిపించుకుంటాడు. మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డిని కరెక్టా, రాహుల్ గాంధీని కరెక్టా? ఆయననేమో అవినీతి పరుడు అవుతాడు, ఈయననేమో అనిపించుకుంటాడు. ఈయన 12,200 కోట్లు నేను అగ్రిమెంట్ చేసుకుంటున్నా అని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాడు. మరి ఇప్పుడు ఇవాళ ఏందనేది మనకు అర్థమైతలేదా? ఇలా బీజేపీ లాంటి మతసత్వ శక్తుల మీద పోరాడింది బీఆర్ఎస్ పార్టీ, సెక్యులరిజాన్ని కాపాడింది బీఆర్ఎస్ పార్టీ, అభివృద్ధిలో ముందుకు పోయింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ వాళ్ళు ఏదో బీజేపీతో కొట్లాడటమన్నారు. మొన్న వెళ్ళి ఢిల్లీకి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా అంటే ఇచ్చేది లేదు పోనన్నారు. మరి కొట్లాడుతురా, పులదండలు వేస్తున్నారు. మెడలు వచ్చుతామన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ కేంద్ర మంత్రుల మెడల్లో దండలు వేయడానికి పోటీ పడుతున్నారు. పూలదండలు వేసి వాళ్ళని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏది మీ పోరాటం అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఎవరితో కుమ్మక్కైందో మా తెలంగాణ ప్రజలకు ఇవాళ ఒక విషయం స్పష్టంగా అర్థమైపో వచ్చింది. బట్ ఏది ఏమైనా నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, మనం మంచిగా కలిసి పనిచేద్దాం. 24 గంటలు నా తలుపులు గజ్వేల్ ప్రజల కోసం ఎప్పుడూ సిద్దిపేటలాగా కలిసే ఉంటాయి. ఎవరికే కష్టం వచ్చినా దయచేసి రండి, నేను ఎక్కడుంటే అక్కడికి రండి. తప్పకుండా మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. మా వేదికలో ఏమైనా పెద్దలు చూస్తారు, అదేదైనా కాందుంటే సీదా నా దగ్గర రండి, నేను కాపాడుకుంటా మిమ్మల్ని. ఎవరు అభయపడాల్సినటువంటి అవసరం లేదు. అంత అవసరం ఉంటే ఫోన్ చేయండి, నేనే మీ ఊరికి వస్తా. ఎక్కడ అన్యాయం జరిగితే ఏ పోలీస్ స్టేషన్కి అయినా, ఏ మండలానికైనా నేను వచ్చి మీతో భుజం కలిపి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్న పోరాటాలు మనకు కొత్త కాదు. మనకు కొత్తనా? నేను అసలు అరెస్ట్ కానీ పోలీస్ స్టేషన్ లేదు తెలంగాణలో. తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ లో నన్ను పెట్టని పోలీస్ స్టేషనే లేదు. నేను ఓడి పోలీస్ స్టేషనే లేదు. పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. అరెస్ట్ అయి మెదక్ జైల్లో 4 రోజులు ఉన్న తెలంగాణ ఉద్యమంలో. వీటికి భయపడే పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ. నేనుంటా, మీరు ధైర్యంగా ఉండండి, అన్నిటికీ మీకు అండగా ఉంటాం. ఎవ్వరూ అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మా ఉద్యమకారులకు, మా తమ్ముళ్లకు నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు అభివృద్ధి కొనసాగాలి. ఇలా గజ్వేల్లో కేసీఆర్ గారు మంజూరు చేసిన ఎస్డిఎఫ్ పనులను, పంచాయతీరాజ్ పనులను, R&D పనులను ఇలా మీరు ఆగబట్టిండ్రు. చూడండి, కొత్త గవర్నమెంట్ వస్తే ఇంకెక్కువ పనులు తేవాలి, ఎక్కువ పైసలు తేవాలి, ఇంకా బాగా పనిచేసి ప్రజల ప్రేమ పొందాలి. కానీ ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన పైసల్ని వాపసు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ గారు మంజూరు చేసిన పనులను ఇలా ఆపేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. మీకు చేతనైతే కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇవ్వండి, ఎక్కువ పనులు చేయండి, అట్లా మీకు ప్రజల ప్రేమ పొందండి తప్ప గజ్వేల్లో కేసీఆర్ గారు ఇచ్చిన పనులు ఆపితే మా గజ్వేల్ ప్రజలు తిరగబడ్డ జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇదెక్కడి సంస్కృతి అండి? ప్రభుత్వాలు ఇంకా 2 పనులు ఎక్కువ చేయాలి, కానీ వచ్చిన పైసలు వాపసు తీసుకుంటారా? ఇచ్చిన పనులను ఆగబట్టారా? జరుగుతున్న పనులను ఆపాలని చెప్పేటువంటి ప్రభుత్వం ఎక్కడన్నా ఉంటుందా అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. ఇలా ప్రజలు నేను ఊళ్ళలో పోతే అడుగుతా ఉంటే నాట్లు కమ్మి పట్టున్నాయి అంటున్నారు. చాలా ఊళ్ళలో పోయిన రాజశేఖర పట్టని నాట్లు ఈసారి బట్టలే పట్టున్నాయా? ఎందుకు పడతలేవు అని ప్రజలను అడిగితే ఏమో అన్నా ఇల్లు కరెంట్ ఇస్తారంటావా, ఏమో అన్నా వీళ్ళు నీళ్ళు ఇస్తారంటావా అని ప్రజల్లో ఒక అపనమ్మకం ఉన్నది. కేసీఆర్ ఉండగా ఏమన్నా రైతు కోసం నీళ్లు ఇస్తాడు, కరెంట్ ఇస్తాడు అనే ఒక నమ్మకం కేసీఆర్ గారి మీద ఉంది. కానీ అది రాష్ట్రంలో చూస్తే పోయిన యాసంగి కంటే ఈ యాసంగిలో
సాగు విస్తీర్ణం తగ్గుతా ఉంది. నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, దయచేసి రైతుల్లో విశ్వాసాన్ని పెంచండి, రైతుల్లో నమ్మకాన్ని కలిగించండి, రైతులకు సాగునీరు అందించండి, రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వండి, రైతులకు వెంటనే రైతు బంధు విడుదల చేయండి, రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంచాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకు మరి సాగు విస్తీర్ణం తగ్గుతా ఉంది? పోయిన యాసంగికి ఈ రోజుకి ఎంత సాగు విస్తీర్ణమైందో, ఇప్పుడు ఈ రోజు ఈ సంవత్సరం ఈ యాసంగికి ఎంత సాగు విస్తీర్ణమైందో వివరాలు ప్రజల ముందు పెట్టాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మరి తగ్గితే ఎందుకు తగ్గుతా ఉంది దాన్ని మీరు అర్థం చేసుకోండి. రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచండి, సాగు విస్తీర్ణం పెరిగే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ప్రతాపన్న ఇందాక నాతో మాట్లాడుతూ అన్నారు, అన్న ఒకసారి మనం కేసీఆర్ గారితో కూడా మీటింగ్ పెట్టుకుందామని అన్నారు. నిన్ననే మన కేసీఆర్ గారు వాటర్ వదిలిపెట్టి స్టిక్ పట్టుకొని నడవడం స్టార్ట్ చేసినారు. ఇంకొక 10-15 రోజుల్లో ఆయన నార్మల్ అయిపోయి మన గజ్వేల్ క్యాంప్ ఆఫీస్కి వస్తారు. తప్పకుండా మీ అందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేపిస్తా, లేదా మనమే సార్ దగ్గరికి పోదాం. అందరికీ ఒకరోజు ప్రత్యేకంగా గజ్వేల్ నియోజకవర్గానికి టైం పెట్టుకొని అందరం కూడా సార్ ఒక 10-15 రోజుల్లో మంచిగా కాగానే ఆ సమావేశం కూడా ఏర్పాటు చేసుకుందామని కూడా నేను కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే లోకల్ బాడీ ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు కూడా ఉన్నాయి. రేపు ఎప్పుడు ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా, కౌన్సిలర్ ఎన్నికలు వచ్చినా మేము తప్పకుండా మీకు అండగా ఉంటాం. అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి దగ్గరుండి బీఆర్ఎస్ కార్యకర్తల్ని గెలిపించుకుంటాం. మీరందరూ కూడా అదే చెప్పడానికి అవసరం లేదు. అఫ్కోర్స్ అప్పటికి అసలు ప్రజలే మీకేస్తారు. ఇప్పుడు ఇలా కర్ణాటకలో నిన్న మొన్న రిపోర్ట్లు ఏమొస్తున్నాయంటే ఆడ 5 గ్యారెంటీని అమలు అవుతారు. 6 నెలలు అయిపోయింటారు. 6 నెలలు అయిపోయే వరకు ప్రజలకు అన్ని విషయాలు అర్థమైపోయి ఇలా పూర్తి యాంటీ కాంగ్రెస్ ఉంది కర్ణాటకలో. రేపు ఎంపీ ఎన్నికల్లో ఆడ దాదాపు 3 వంతులు ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేటువంటిది ఇలా వార్తలు వస్తా ఉన్నాయి. మన దగ్గర కూడా ఒక 6 నెలలు ఏడాది అయితే మనం యాడ్ చేసుకుంటే ప్రజలు బీఆర్ఎస్ కార్యకర్తలు లోకల్ బాడీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని ప్రజలు అందిస్తారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కొద్ది రోజులు టైం ఉంది, ఇంకా 100 రోజులు కాలే కదా, ఇంకా జర టైం ఉంది కదా, జర టైం